దేవుని స్తోత్రమే. దేవుడు ఆదివారం నుంచి ఈ ఆదివారం దేవుడు కాల్చాలని దేవుని స్తోత్రించారు. దేవుని వాక్యం చూసినట్లయితే దేవుని బిడ్డలుగా ఉన్న మనం కూడా ఇప్పుడు కూడా దేవుని యొక్క మాటని అంగీకరిస్తాం, దేవుని మాట ఉంటాం. అలాగే బైబిల్ కాలంలో భక్తులు దేవుడు ప్రార్థించేలా దేవుడు వారితో ఏదైతే మాట చెప్పినారో ఆ మాటను విని దాన్ని లోబడటం ద్వారా వారు ఎలాంటి దేవుని ఉన్నారు. అలాగే మనం కూడా దేవుని దగ్గర నమ్మక కలిగి ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన పక్షాన ఎలాంటి కార్యం చేస్తారు. చూడకుండా చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 4-7 వచనం నుంచి నేను చదువుతాను. 4వ అధ్యాయము 4-7 వచనం చదువు. యేసు యూదేయ నుండి గలిలయకు వచ్చిన అతడు విని ఆయన వెళ్ళి తన కుమారుడు చాలా సుఖమై ఉన్నందున ఆయన వచ్చి అతను స్వస్థపరచండి. జాగ్రత్త గమనించండి. యేసయ్య ఒక ప్రాంతం నుంచి స్వార్థ ప్రకటించి వేరే ప్రాంతం మొట్టమొదటిగా యూదు ప్రాంతం యూదేయ అనే పట్టణం వెళ్ళి ఉన్నారు. అక్కడి నుంచి గలిలయకు వచ్చినని అతడు విని. ఇప్పుడు మనం చూసినట్లయితే మా ప్రాంతాల్లో ఎలాగైతే ఉన్నాయో ఆ కాలంలో కూడా యేసయ్య పని ఏదైతే తన తండ్రి అప్పగించినారో ఆ పని అంతా కూడా పరిపూర్ణంగా చేయడానికి ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతం ఆయన ప్రయాణం చేస్తూ ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతం వస్తున్నప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈ లోకంలో అది దాముడు కావచ్చు, గర్వాడు కావచ్చు, నీరసం రాకుండా వస్తుంది. అందుకే 10వ వచనంలో పుట్టారని చెప్తే 46వ వచనం కూడా చూడండి. తాను అక్కడ కపెర్నహూములో ఒక ప్రధానికి కుమారుడు రోగిస్తున్నాడు. ప్రజల విషయం ఏంటంటే యేసయ్య ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతం వస్తున్నప్పుడు అక్కడ వాళ్ళకి తెలిసింది ఇక్కడ ఎవరైతే ఒక అధికారం ఉన్నారో, ముఖ్యమైన అధికారం ఉన్నారో వారి యొక్క కుమారునికి ఇవ్వలేదు అని చెప్పేసి యేసయ్య వారికి వచ్చింది. అలాగే ఆ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నేను అధికారిని కదా, నాకేం పర్లేదు కదా అని ఆయన ఇంటికాడ ఉండిపోయి కబురు పంపించాడు యేసయ్యకి. కానీ ఆయన చేసిన పని ఏంటంటే యేసయ్య గొప్పవాడు. యేసయ్య నా కుమారుడి కోసం తెలిస్తే చాలు ఆయన కొన్ని నిమిషాలు నా కోసం, నా కుమారుడు కోసం ప్రార్థన చేసినట్లయితే నా కుమారుడు స్వస్థపరుస్తాడని అది నాలో చూసినట్లయితే యేసయ్య ఎవరికి బాధ వచ్చినా, ఎవరికి కష్టం వచ్చినా, అనారోగ్యం వచ్చినా ఆయన చేయి పెట్టి మొట్టగా స్వస్థత కలిగేది, లేకపోతే నోటి మాట ద్వారా స్వస్థత కలిగేది. ప్రతి విషయంలో కూడా ఆయన ద్వారా అనేక కార్యాలు జరగడం ద్వారా ఈ అధికారి కూడా ఏం తెలుసుకున్నాడంటే యేసయ్య దగ్గర నేను వెళ్ళినట్లయితే నా కుమారుడు కోసం నేను చెప్తాను. నా కుమారుడు ఆయన వెళ్ళకపోయినప్పుడు కూడా ఆయన నోటి మాట ద్వారా నా కుమారుడు స్వస్థపరుస్తాడని చెప్పిన దేవుని స్తోత్రం చూద్దామని అవసరం చదువుతున్న కేసు యూదేయ నుండి గలిలయకు అతడు విని ఆయనకు వెళ్ళి తమ కుమారుడు చాలా సిద్ధమైన కనుక ఆయన వచ్చి అతను స్వస్థపరచడం వెళ్ళుకున్నాడు. ఈయన ఏం చేస్తున్నాడంటే వెంటనే అధికారి యేసయ్య దగ్గరికి, యేసయ్య నా కుమారుడు అసలు బాగలేదు, దయచేసి నా కుమారుడిని కలగడానికి నేను ఏదైతే చెప్తున్నాను దయచేసి వినండి అని ఆయన వేడుకుంటున్నాడు. చక్కగా గమనించండి. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నమ్మకంగా చేయవలసిన పని ఏంటంటే వారి ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా మనము దేవుని దగ్గర వచ్చినప్పుడు ఒక సర్టిఫికెట్ మనం తగ్గించుకునే మనసు కలిగి విషయాలు చూసినట్లయితే ఎవరైతే అధికారం ఉన్నారో అది దేవుని యొక్క ప్రజలు, యేసయ్య దేవుని యొక్క సంఘం ఉన్నారు. దేవుని యొక్క సంఘానికి వచ్చిన వారు కూడా ఏం చేయాలా? అధికారి అయినప్పుడు కూడా యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వారు బాధ కావచ్చు, వారు కష్టం కావచ్చు, లేకపోతే వారు కలిగిన మేలు కోసమైనా కావచ్చు, అన్ని విషయాలు కూడా దేవుని దగ్గర చక్కడానికి వచ్చిన ఎలా ఉన్నాయంటే అన్నిటికీ దానికి ఆయనకి లోబడే కుమారుడుగా ఎప్పుడైతే మనం ఉంటున్నామో దేవుని యొక్క సంఘం కావచ్చు,
ప్రతి ఒక్క కుటుంబం కావచ్చు, ప్రతి ఒక్క జీవితం కావచ్చు, ప్రతి దాంట్లో కూడా దేవుడు మంచి కార్యం చేస్తాడు. అందుకే చాలా జాగ్రత్తగా మీరు గమనించిన విషయం, ఇక్కడ ఏసై దగ్గరికి వచ్చిన అధికారి పలికే మాట ఏంటంటే, ఆయన నువ్వు చాలా గొప్ప దేవుడు అడిగి కనుక ఒకసారి ఆ మాట కోసం జ్ఞాపకం చేసుకోవా అని కలిపాడు. కానీ వెంటనే నాకు వచ్చేయండి, నేను అధికారి కదా మాట్లాడగలిగిన తర్వాత నాలుగు వచ్చి యేసు ఆ సూచన మీరు మంచి కార్యం చూడకుంటే మీరు ఎంత మాత్రం మాట్లాడని మాటలు చెప్పారు. ఆయనతో పాటు కూడా మనుషులు ఉన్నారు, అలాగే అధికారి కూడా ఉన్నాడు. అధికారి మాటలు ఆయన అన్నాడు ద్వారా నేను చేసే స్వస్థ కార్యాలు మీరు అనేకం చూశారు కనుక నేను ఈ కార్యం చేస్తానే, నేను వెళ్ళే ఆ కుమార్తె కొడతానే, ఆ ముట్టినప్పుడే స్వస్థం పడుతాడని చెప్పి మీరు నమ్ముతున్నారు కదా అన్నారు. కానీ అక్కడ నా ప్రజలు రెండు తలంపులు కలిగి ఉన్నాడు అంటే, ఒకరు ఏసై స్వస్థపరుస్తారని చెప్పేసి నమ్మేవారు ఉండొచ్చు, రెండోదిగా అంత ఉండదులే తర్వాత చూద్దాంలే అని వారు ఉండొచ్చు. కానీ ఏసై ఏమన్నాడంటే, నేను చేయి పెట్టి నేను స్వస్థపరచకపోయినా పర్లేదు, కానీ నా మాటే అక్కడ మంచి స్వస్థపడుతుంది దేవుడు చెప్తుంది. మనతో పడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఏ దిగులుతో ఉన్నా, ఏ బాధతో ఉన్నా, ఏ కష్టంతో ఉన్నా, ఇంకా చివరికి నీతో పాటు ఉన్న వారితో చెప్పలేన దెబ్బలు వచ్చినప్పుడు కూడా ఇది నా పరిశుద్ధాత్మలో చెప్పే మాట ఏంటంటే, నువ్వు దిగులు పడుతూ నేను నీకు తోడు ఉన్నాను. ఆయన చేసే గొప్ప కార్యం మనం చూడడానికి వచ్చినాం కనుక ఆ కార్యము తీసుకుని స్వస్థత కావాలని స్వస్థత, ఇబ్బంది అయితే ఇబ్బంది నుంచి విడుదల పొంది మనం తిరిగి వెళ్ళాలి. కానీ దేవుడు నేను ఉంచాను కదా, ఆయన చూసుకుంటాడు కదా అన్నాడు. కానీ ప్రతి నిమిషం కూడా వచ్చిన మనం ఒక్కవలసి కానీ మీ ఇంటిలో దేవుని ఆహ్వానించాలా, మీ మనసులో ఏదైతే ఆలోచన ఉన్నాయో అవన్నీ కూడా తీసివేసి నా దేవుడు నాతో ఉండాలా, ఆయన చేసే కార్యం నేను చూడాలని తీర్మానం కలిగి ఎప్పుడైతే ఏ విషయంలోనైనా నువ్వు అంత తగ్గించుకుని కలిగినట్లయితే ఎదురుగా ఏమన్నా ఒక భయంకరమైన ఉంటుంది. అది ఎక్కాల దిగాలంత బాధ ఉన్నప్పుడు కూడా దేవుడు అంటున్నాడు, నా కుమారుడు ఎదురు నా వైపు తిరిగి నాలో వచ్చే సంతోషం కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు, స్వస్థత కావచ్చు, ప్రతి దాన్ని కూడా నువ్వు పొందాలంటే నువ్వు నా మీద నమ్మకం మనం ప్రయత్నించుకున్నాము. దేవుడు ఏమన్నాడు, నా మీద ప్రధాని ప్రభావ నా కుమారుడు చావుకుంటే రమ్మని ఆయనను అనగా అధికారి ఏమన్నాడంటే, నా కుమారుడు చాలా భయంకరిస్తూ ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు, కొద్ది సమయం అయినట్లయితే వచ్చిపోతాడు కనుక దయచేసి మీరు మా ఇల్లు కనుక నేను మా ఇల్లు చూపిస్తాను. చాలా జాగ్రత్తగా వచ్చాను. ఈ విధంగా పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడాల్సిందని చెప్తే మనకు ఎప్పుడైతే మొట్టమొదటిగా మన హృదయంలో దేవుని ఆహ్వానిస్తామో, రెండోది మన మనసులో ఉన్న ప్రతి ఒక్క తలంపును తీసివేసి దేవుడే నాకు ఉన్నాడు అని చెప్పి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, మూడవదిగా నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో ప్రతి కుమారుడు కూడా నువ్వు దేవుని ఆహ్వానించే కుమారుడుగా అలా కోరినప్పుడు దేవుడు ఏమంటాడంటే, నేను నాననే మాట పలకడు, కానీ నువ్వు ఎప్పుడు పలుకుతావో ఆ మాట నేను నీ దగ్గర రావడానికి సిద్ధంగా దేవుడు చెప్పిన దేవుడు స్తోత్రం. ఆ మాట అది కార్యక్రమంలో దేవుడు ఏమన్నా చూడడానికి 50 వచ్చింది. యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతుకున్నాడని పిల్లలు మాట్లాడదు. యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతుకున్నాడని అందులో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట అన్ని దేవుడు స్తోత్రం. మొదట అధికారం చేస్తున్నాడు యేసయ్య, నా కుమారుడు చెడిపోతుంది కానీ ఒకసారి నా కుటుంబం రావాలి. యేసయ్య ఏమన్నాడు, నువ్వు దిగులు పడదు, భయపడద్దు, నేను చెప్పే మాటలు బట్టి నువ్వు నమ్ము అన్నాడు దేవుడు. అలాగే ఆ మాటలు బట్టి నమ్మి యేసయ్య తన స్వార్థ ప్రకటించుకుంటూ ఆయన వెళ్ళిపోతున్నాడు. ఈ అధికారి యేసయ్య చెప్పిన మాటలు నమ్మి ఆయన కూడా సంతోషంగా వెళ్ళిపోయినప్పుడు ఆయన ఎంత దూరం చూస్తున్నాడో నాకు తెలియదు, కానీ తన ఇంటిగా ఉన్న అందువారు తిరిగి యజమానికి కొబ్బరి చెప్పడానికి వస్తున్నారు, ఏమి చెప్పడానికి వస్తున్నా చూద్దాం. 51 వచ్చింది. అతను ఇంకా వెళ్ళుచుండగా అతని దాసుడు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికినాడని తెలిసింది. ఈయన ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతం వచ్చిన
వస్తున్నాడు ఏసైని చూడడానికి. కానీ ఎప్పుడైతే ఆ కుమారుడికి స్వస్థత కలుగుతుంది, సంతోషం ఇంటికి వెళ్ళిపోయి చెప్పినప్పుడు ఆ సమయంలోనే ఆ కుమారుడు దేవుడు ఉన్నాడో అప్పుడు దేవుడు స్వస్థ కార్యం చేస్తున్నాడు. దేవుడు స్తోత్రం. చెల్లిపోయే స్థితిలో ఉన్న వాడిని చూసిన ఆ ఉన్న అధికారులకు పనిచేసేవారు వారు వెంటనే ఈ యొక్క వార్త మన అధికారికి చెప్పాలని చెప్పి వెంటనే వారు పరుగున వచ్చి ఒక మాట చెప్పినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు నమ్మిక నుంచి తిరిగి వెళ్ళమన్నాడు. తిరిగి వెళ్ళమన్న మాటను బట్టి ఆయన నమ్మించిన సంతోషం ఏంటంట. కానీ ఆయన గొడవలో ఆలోచన దేవుడు చెప్పాడు కదా ఆ మాట నిజంగా నెరవేరదు. కానీ అది ఎప్పుడు జరిగింది, ఏ సమయాన్ని జరిగిందని చెప్పి అక్కడ ఉన్న వారితో అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు, అక్కడ ప్రజలతో దేవుడు చెప్పినాడు, ఈ అధికారితో అక్కడ ఉన్న వారు ఏం చెప్పినాడు చూద్దాం. 52 వచనం. ఏ గంటకు వారు బాగుపడు అని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంట జ్వరం నిలిచినది అర్థం చెప్పి దేవుని స్తోత్రం. సమయంలో అన్నాడు, అప్పుడు దిగుబడకు నీ ఇంటికాడ ఎవరైతే మరణాపాయ స్థితిలో ఉన్నారో వారిని మొత్తం స్వస్థపరుస్తాను, మంచి వారికి ఇస్తారు, తిరిగి నీ ఇంటికి వెళ్ళమని చెప్తున్నాడు. అదే సమయంలో అదే 1 గంట సమయంలో ఆ కుమారు స్వస్థపడుతుందంటే ఎవరైతే నమ్మి ప్రార్థన చేస్తారో, ఎవరైతే విజయం కలిగి వారి హృదయంలో దేవుడిని ఆహ్వానిస్తారో, ప్రతి ఒక్క ఆలోచన పక్కన పెట్టి వారి మనసులో దేవుడే అనుకుంటున్నాడు, దేవుడే కాపాడుతాడు. నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య నుంచి, ప్రతి ఒక్క దిగు నుంచి, ప్రతి ఒక్క బాధ నుంచి నా దేవుడే తోడు ఉంటాడని ఎవరైతే నమ్ముకుంటారో వారికి దేవుడు చెప్తున్నాడు. ఆ అధికారి వచ్చి దేవుని యొక్క మాటలు నమ్మి అలాగే తిరిగి తమ హానిప్రాయమై అయినాడు. ఈ దినాన ఆ దినాన ఏసై ఎలాగైతే స్వస్థ పొందుతారని చెప్పి ఆయన ప్రకటన చేయగా ఆ యొక్క దాసు యొక్క యజమాని యొక్క కుమారుడు ఎలాగైతే స్వస్థ పొంది ఉన్నాడు, ప్రతి ఒక్క పట్ల దేవుడు కార్యం చేయడం అది ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి బాధ అయినా, ఎలాంటి దిగునైనా చివరికి అది ప్రాణాపాయ స్థితిలోకి వచ్చినప్పుడు కూడా దేవుడు నువ్వు నా దగ్గర కూర్చున్నావు కనుక నేను విడిచిపెట్టను, నేను కొడతాను, నేను స్వస్థపడుతున్నాను అంటాడు. దేవుడు స్తోత్రం. అలా దేవుడు ఏం మాట చెప్తున్నాడంటే అదే అధ్యాయం 50వ వచనం, ఇది యేసు యుగదైనకి వచ్చి చేసిన దేవుడు చేసిన గొప్ప కారణం ఏంటంటే, మొదట వాక్యం చూసినట్లయితే 46 కదా, 43, 42, 45 వచనాలు చూసినట్లయితే ఆయన ఒక ప్రాంతంలో ఉన్నాడు. ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక పెండు విందు జరుగుతుంది. పెండు విందు జరుగుతున్నప్పుడు మనం ఎలాగైతే మంచినీళ్ళు తాగుతామో ఆ కాలంలో ఎక్కువ ద్రాక్షారసం ఎక్కువ ద్రాక్షారసం తాగినప్పుడు చక్కనైన ద్రాక్షారసం తయారు చేస్తున్నారు. కానీ ఎక్కువ జనం రావడం వల్ల ఆ ద్రాక్షారసం ఆగిపోయింది. అప్పుడు ఏసీ దగ్గరికి వచ్చినారు, బాబు ఏసయ్య మా దగ్గర ఉన్న ద్రాక్షారసం ఏం చేయమంటారని చెప్పినప్పుడు దేవుడు చెప్తున్నాను ఏంటంటే, మీ దగ్గర ఎన్నైతే తొట్టులు ఉన్నాయో నీళ్ళని బట్టి నేను ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థన ద్వారా నా తండ్రి ఆ నీళ్ళందరం కూడా ద్రాక్షారసంగా మారుతారని దేవుడు చెప్పినట్టు ఆ మాట ఎప్పుడైతే దేవుడు చెప్పినాడో అది వెంటనే తొట్టులను ఏర్పాటు చేసుకున్నారు. చక్కగా నీళ్ళు నింపారు. నీళ్ళు నింపిన తర్వాత కొద్ది సమయానికి ద్రాక్షారసము తయారైపోయింది. బాగా ఉన్నాడు. కొద్దిసేపు తర్వాత వచ్చిన వారందరూ కూడా పలికే మాట ఏంటంటే, ఎవరైనా మొట్టమొదట మంచిది ఇస్తారు, తర్వాత వాడు మధ్య ఎక్కువైన తర్వాత జబ్బులు ఇస్తారు. కానీ మీరు ఏంటి మొట్టమొదటే మీరు జబ్బులు ఇస్తున్నారు, కానీ మీరు రెండోసారి తాగినప్పుడు చాలా శ్రేష్టంగా ఉందని అర్థం ఏంటంటే, మనుషుని యొక్క తయారు చేసినది దేవుడు తయారు చేసింది వేరు కనుక మనలో ఏదైతే తప్పుందో పొరపాటులో మనం సరి చేసుకుని దేవుడు ఎప్పుడైతే తిరుగుతామో ఆ తిరుగుడు ద్వారా మొదటి నువ్వు స్వీకరించింది ఏదైతే ఉందో అది నీకు కొద్దిగా పవర్ ఇచ్చేదిగా ఉంటుంది. కానీ దేవుడిచ్చిన శక్తి, దేవుడిచ్చిన బలము ఎప్పుడైతే నువ్వు దేవుడు తిరుగుతున్నావో అది నువ్వు కొద్దిగా తీసుకున్నప్పుడు కూడా అందులో ఉన్న శక్తి చాలా బాగుంటుంది. దేవుడి స్తోత్రం. గమనించండి, దేవుడు చేసే గొప్ప కార్యాలు ఎలా ఉంటాయంటే, ప్రతి ఒక్క కుటుంబంలో లైట్ కలగాలంటే
చక్కగా లైట్లు చూపించుకోవాలా, వైరింగ్ చేయించుకోవాలా, అలాగే చక్కగా స్విచ్ ఆన్ చేసుకోవడానికి మంచి స్విచ్ ఉండాలి. కరెంట్ ఉంది కదా అని చెప్పేసి వైరింగ్ సరిగ్గా చేయకుండా కరెంట్ వచ్చానమ్మా అని చెప్పేసి వైర్కి మీరు స్విచ్ కరెక్ట్గా వేయకుండా స్విచ్ కరెక్ట్ బిగించకుండా ప్రతిరోజు వైర్ బిగించుకునేలాగా పెట్టుకున్నాం అనుకోండి. కంగారులో వెళ్ళినప్పుడు ప్రతిరోజు చేపలకు వస్తున్నారు, ధ్యాన కంగారులో వెళ్ళి ఆ వైర్ బిగించడం సరిగ్గా బిగించకపోతే కరెంట్ ఏం చేస్తే చెప్పండి, చేప ఉంటుందా ఉంటుందా? ఎందుకు దేవుడికి మాట చెప్తున్నాడంటే మా దేవుడు గొప్ప దేవుడు స్తోత్రం కనుక కరెంట్ ఎంతైతే పవర్ ఉందో దేవుడి శక్తి కూడా అంటే దేవుడి స్తోత్రం కనుక కరెంట్ పాస్ అవుతున్నప్పుడు సరిగ్గా స్విచ్ లేనప్పుడు ఆ స్విచ్ లో ఆన్ చేయడానికి నీకు ఆ స్విచ్ లేనప్పుడు నీ చెయ్యి తెలియకుండా ఆ కరెంట్ వేరు పోయినప్పుడు ఎలాగైతే షాక్ అవుతుందో మనలో ఉన్న ప్రతి ఒక్క కామర్సాన్ని, ప్రతి ఒక్క తప్పుని, ప్రతి ఒక్క ఈ జీవితంలో దేవుడికి ఏదైతే ఇష్టం లేదో అవన్నీ కూడా తీసుకోకుండా దేవుడు ఆహ్వానించినట్లయితే ఆ స్విచ్ అనేది నీ యొక్క జీవితంలో లేకుండా అదుపులుగా ఉన్నట్టు వైర్గా ఉన్నట్లయితే ఆ కరెంట్ ఎప్పుడైతే నీలో వస్తుందో నీకు తెలియగా అది పాస్ అవుతూ ఉంటుంది. కానీ ఆ స్విచ్ అనేది ఎప్పుడైతే సరిగా లేదో నీ జీవితం ఏమవుతుందంటే ఎప్పుడు సాగుతుందో నీకు తెలియదు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ జీవితకాలం ప్రయాణంలో నువ్వు ఎలా ఉంటున్నావు, నీ హృదయ ఆలోచన ఎలా ఉన్నాయి, నీ మనసులో ఉన్న తలంపులు ఎలా ఉన్నాయి, నీకు నచ్చినట్టుగా నువ్వు నడుచుకుంటూ పోయినట్లయితే ఆయన ఎలాంటి వాడంటే ఒక కరెంట్ ఎలాగైతే పాస్ అవుతున్నప్పుడు అది ఎంత పవర్ ఉంటుందో అలాగే దేవుని శక్తి ఉంటుంది. దేవుని స్తోత్రం కనుక లోకంలో మనుషుల తత్వం ఎలా ఉందంటే రీసెంట్ గా రైతులో మాట్లాడదు. రీసెంట్ గా యూట్యూబ్ లో చూసినట్లయితే ఈ విషయాలు బయట చెప్పకూడదు కానీ క్లుప్తంగా నేను చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుడు చక్కగా యవనస్తుల్ని ఏం చేస్తారు, చక్కగా వివాహం చేస్తారు. వివాహం చేసిన తర్వాత వారికి కానీ భర్త కానీ ఏదైనా వారికి మా సమస్య బట్టి వారికి పెళ్ళిలో కలగకుండా కొన్ని సంవత్సరాలు ఎంతో ఉంటుంది. అది దేవుడి దగ్గర ప్రార్థన చేయగా దేవుడు వారికి మంచి కార్యం చేసి చక్కగా పెట్టిస్తారు. కానీ ఈ రోజున సేవకుడుగా నేను వేరే సేవకుల కోసం ఎందుకు మాట చెప్పానంటే చూడండి, నాకు రెస్పాన్స్ వస్తుంది. ఫ్రూట్స్ ఇస్తారు, ఫ్రూట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం, అందరికీ ఉంచుతాం. అలాగే ఒక సేవకుడు మీటింగ్లో ఉండగా ఎవరో మాస్టర్ గారు వచ్చిన వాళ్ళు మంచమని చెప్పేసి ఆ ఒక మనుషులు పొద్దున కానీ 2 బాక్సులు అటుపడి ఇచ్చారు. అటుపడి వేస్తే ఆ సేవకుడు చేసే కానీ ఏంటంటే దేవుడా నేను ప్రార్థన చేస్తున్నాను, ఎవరికైతే బిడ్డలు లేదో ఈ అడ్డుకొని తినగానే సంవత్సరం తినడానికి బిడ్డలు ఇచ్చారు అంటే నాకు అర్థం ఏంటంటే దేవుడు కార్యం చేస్తారు బాగుంది. కానీ అక్కడ భర్తకి ప్రాబ్లం ఉందో భార్యకి ప్రాబ్లం ఉందో అది చూసుకుంటేనే కదా అప్పుడు దేవుడు చేసే కార్యం దేవుడు చేస్తాడు. దేవుడు చేసే కార్యం ఏంటి, మనిషికి ప్రాణం ఇచ్చేవాడు ఆయనే, సమయం అయిపోయిన తర్వాత ఆయన దగ్గర ఎదుర్కోవడానికి తీసుకునేవాడు అవునా కదా. రెండోది దీనికంటే ముందుగా జరగవలసిన ప్రక్రియ ఏంటి, భర్త భార్యలో ఏ లోపం డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. నేను ఆ మాట విన్నప్పుడు నాకు అనిపించింది, ప్రపంచంతో కూడా హాస్పిటల్ ఉన్నాయి, మంచి మంచి డాక్టర్లు ఉన్నారు, పిల్లల పట్లైన హాస్పిటల్ ఉన్నాయి కదా, వాళ్ళు కూడా రోజుకొక 10 కేసులు అడ్డుపల్లిలో పెట్టుకుంటే ఇదిగో ఒక్కొక్క మా దగ్గరికి రావచ్చిన మా దగ్గర ట్రీట్మెంట్ మంచిగా ఉంటుంది. దాంట్లో ముందు ఒక్కొక్కరు ఒక అడ్వాంట్ తీసుకుంటే మీకు మంచి జరుగుతుందంటే ఎలా ఉంటుందన్నమాట. ఎందుకు ఈ మాట సేవకుగా చెప్తున్నానంటే ఈ లోకంలో పరిస్థితి ఎలా అయిపోయిందండి, నీకు చేసే ప్రార్థన చాలా గొప్పది. దేవుని స్తోత్రం కాదు. సేవకుడు అనేవాడు చిన్నవాడైనా పెద్దవాడైనా కన్నీరు కాచి దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఉంటాడు. దేవుని స్తోత్రం కాదు. ఒక మీటింగ్ అవుతున్నప్పుడు ఈ అడ్డుపడి తినేస్తే పెట్రోల్ కుట్టేస్తారు, లేకపోతే సంవత్సరం అయ్యేటప్పటికి కౌంటర్లు కుట్టేస్తారని చెప్పేసినప్పుడు ఆ సంవత్సరం తిరిగిన తర్వాత వారికి దేవుడి చిత్తం మీద దేవుడు పెట్టేస్తారు. వేరే పక్షాన అడ్డుకుంటారు, అవసరం అప్పుడు పడుతుందాం, ఎప్పుడు అది వెళ్ళిపోతే ఎప్పుడో పోతుంది. కానీ ఎందుకు దేవుడి మాట చెప్తున్నాడంటే సేవకులకు తప్పం ఎలా అయిపోయిందంటే ఆ విషయాన్ని ఎవరైతే నమ్ముతారో వారి బట్టి ఇంకా ఎక్కువ మంది మనుషులు వచ్చి ఆలోచించుకుంటారు. ఇది ఇంకా బాగుంది. ఇంకో సేవకులు చేసిన పని తెలుసా, యాపిల్స్కాయ తీసుకెళ్తాం. యాపిల్స్కాయ అంట ఎవరికైతే బాగోలేదో, ఎవరైతే చేసుకుంటున్నారో లేకపోతే వారికి కూడా అక్కడ జరిగిన అక్కడ కూడా పెట్రోల్ లేని పరిస్థితి వచ్చింది. అక్కడ
అక్కడ కూడా ఆయన ఏమన్నాడంటే ఏమో అటువంటి ఇచ్చాడు. ఆయన అలాగ నేను ప్రార్థన చేస్తాను 7 సార్లు 50 సార్లు కొడుకున్నాను, 7 సార్లు కొడుకుందంటే గొడవ బిడ్డ పుట్టాక ఒకేసారి 7 నెలలో బిడ్డ ఒకేసారి కొడుకున్న కొడుకు బయటకు వచ్చేస్తాను. చెప్పండి అమ్మా, ఎందుకు దేవుడు ఈ మాట చెప్తున్నాడంటే దేవుడి యొక్క రాకడ ఉంటుందంట. సేవకులు మంచివారే అవ్వచ్చు, కానీ వారిలో ఉన్న ప్రార్థన చేస్తే దేవుడు ప్రతి ఒక్కరు కూడా దేవుడు దీవిస్తాడు. ఇంకా సేవకులు చెప్పే మంచి మాట ఏంటంటే ఎవరైతే బాగుండేదో వారి దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో రాసి దేవా మీ గాయపరస్థితి ముట్టు స్వస్థపరిచిన ఆయన, వీటిలో ఏ బాగుందో ఏ కష్టంలో తీసివేయన ఆయన అంటే ఆ బాధ బట్టి దేవుడు వాటి ముట్టు దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుడు స్తోత్రం. 2 విషయాలు బాగున్నాయి. ఇంకా నేను ముందుగా ఇంకా ఒక వీడియో చూసినప్పుడు ఒక సేవలు పెద్ద ఆయన చెప్పిన మాట ఏంటంటే ప్రార్థన చేసినప్పుడు లేకపోతే ఎవరైనా బాగోలేనప్పుడు వారి దగ్గరికి వెళ్ళి పుట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి పట్ల గొప్ప కార్యం చేసి స్వస్థపరుస్తాడు. అవునా కదండి? బాగున్నవాడిని తీసుకెళ్ళి నీకు నీరసం తెచ్చుకుంటే నిరసంగా రాదు, కానీ ఇంకా ఒక కుటుంబంగా మానసికమైన జాతర ఈ లోకంలో దేవుని బిడ్డలు ఎంతో ఆనందిస్తున్నారు. ఏమైనా ఆనందిస్తున్నారన్నా దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేస్తారు, నా జీవితంలో గొప్ప పేరు చేస్తారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇస్తారు, చదువు లేని వారికి మంచి చదువుకోవడానికి జ్ఞానం ఇస్తారు, లేకపోతే బిడ్డలు లేని వారికి బిడ్డలు ఇస్తారు. ప్రతి దాంట్లో ఏ విషయం కావాలో ఆ విషయాన్ని బట్టి వారికి ఎంతగానో దేవుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ లోకం ఉన్న సేవలు చేసే పని ఏంటంటే వారి మనసులో ఏముందో దేవుడు తెలుసు. ఆ బాధ ఎవరు పడుతున్నారో వారికి తెలుసు. దేవుడు స్తోత్రం. రెండోది ఆ విషయం సేవకుడు చెప్తే సేవకుడు తెలుస్తుంది. అంతేగాని ఇంకా విచిత్రమైన విషయం చెప్తే మీరు ఇంతమంది కూర్చున్నారు, ఇంతమంది కూర్చున్నప్పుడు వచ్చిన వారు ఏదైనా ఒక చిన్న మీటింగ్ వెళ్ళినా అక్కడ ఒక చిన్న రిసెప్షన్ పెడతారు. ఆ రిసెప్షన్ లో ఏముంటుందంటే రిజిస్ట్రేషన్ చేసుకోమని చిన్న కుర్చీ పెడతారు. కుర్చీలో ఉన్నప్పుడు మీరు ఎక్కడికి వచ్చారు, మీకు ఏముంటే సంస్థ చెప్పేసి చిన్న కాగితం రాసుకుంటారు. నేను రీసెంట్గా తెలుసుకున్న విషయం ఏంటంటే సేవకుడు ఏం చేయాలంటే ఎవరైతే బాగోలేదో వాళ్ళ అన్నప్పుడు పిలిచి దేవుడు మొదటి స్వస్థపరుస్తుందని చెప్తే అది చాలా బాగుంటుంది. కానీ ఈ యొక్క సింధుల మీద ఎవరైతే కాగితం రాస్తున్నారో అది ఎవరికీ తెలియదు, కానీ ఆ సింధుడు కూడా చూసే మనిషి పెడుతున్నారంట. ఆ మనిషి ఏం చేస్తాడు, ఎవరికి ఎక్కువగా నీరసాలు ఉన్నాయో నా ప్రజల పేషెంట్ చూసి ఎలా ఉంటుందో అలా లిస్ట్ రాసుకుని అది ఎవరికి కనపడదు ఇదే సెలవు పంపిస్తున్నాడు లిస్టు. ఆ లిస్టులో ఏముంది, ఎంతమంది అయితే ఉన్నారో ఆ లిస్ట్ వస్తుంది. వచ్చిన వారికి ఎవరికి కూడా ఈ విషయం తెలియదు. ఆ లిస్ట్ చూస్తున్నారు సేవకుడు. అప్పటి వరకు కూడా ఏమనుకుంటారు, కాస్ట్గా పొడి చూసుకుంటున్నారు అనుకుంటారు, లేకపోతే చదువుతున్నారు అనుకుంటారు, మూడే చూస్తున్నాం అనుకుంటారు. నేనేమో పొడి చూసుకుని దేవుడా నీకేమన్నా అని చెప్పేసి మూడు తింటున్నాడు. నువ్వు చెప్తున్నారు మూడు పక్కన పరిస్థితారు. మీరు ఎవరన్నా తెలియదు, కానీ మనిషిని కూడా నేను చూడలేదు. అయినప్పుడు కూడా అక్కడ ఏముంటుందంటే ఆ లిస్టులో ఉన్న పేరు ఎప్పుడైతే పలుకుతున్నారో అప్పుడు వరకు కూడా ఇబ్బందులు ఉన్న వాడికి అమ్మ బాబాయ్ నన్ను దేవుడు పిలిచేసాడు బాబాయ్ అని చెప్పి ఆ మాట అనగానే స్టేజ్ మీద వస్తున్నారు. కానీ నేను చూసాను, నాకు ఎంత బాధ అనిపించిందంటే ఎవరికైనా దేవుడికి శక్తి వస్తే ఎంత పడిపోతే పర్లేదు, కానీ ఈ సేవకు చేసే పని ఏం చేస్తారు, బలవంతంగా తీసుకెళ్ళి కొబ్బరికాయ ఉంటుంది అలా తీసుకుని గొప్ప తీసుకుని మనిషి కోసేది పడిపోవాలన్నా. కానీ ఒక సేవకుగా చెప్పే మాట జాగ్రత్త అనిపించింది. భూమి మీద ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో వారిని మార్చుకోమని చెప్తే ఏం చేస్తారంటే తిరిగి మనగా గొడవడతారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏంటంటే మొట్టమొదటిగా సంఘస్థుల దేవుడు ఏమన్నాడు, కానీ సేవకుడుగా ఉన్న వాడు ఎవరైనా ఇలాంటి తప్పు చేసినట్లయితే మొట్టమొదటిగా శిక్షపడిన సేవకుడు దేవుడు సేవకుడు చెప్పే మాట ఏంటంటే విధేయత కలిగి లోపలి దేవుడు కన్నీరు కావచ్చు. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన దేవుడు గొప్పగా దేవుడు దేవుడు స్తోత్రం. అందుకే దేవుడు మరలా చెప్పే మాట ఏంటంటే చిన్న సమస్య వచ్చినా, పెద్ద బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఏ దిగులు వచ్చినా ఒకటే, పైన ఉన్న దేవుడు మన ప్రార్థనని మనకి సహాయం చేయడం దేవుడు సిద్ధపడడానికి అన్ని మరి ఎక్కువగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు స్తోత్రం కలుగుతారు. అలా కాకుండా ఈ లోకంలో బయలుదేరంలో 56 పుస్తకాలు ఉన్నాయి. ప్రతి పుస్తకంలో కూడా చక్కటి వాక్యాలు ఉన్నాయి, కానీ
ఆ వాక్యం చెప్తున్న సేవకుడు చేసిన మొట్టమొదటి పని నేను ప్రతి దినం కూడా దేవుడి దగ్గర అలాచి ప్రార్థన చేసే విషయం ఏంటంటే నేను వాక్యం చెప్తే వెళ్ళిపోతాను బాగుంటుంది. సాయంత్రమే దేవుడి యొక్క రాకడు ఇచ్చినట్లయితే ఎంతోమంది దేవుడి యొక్క రాకడు చేస్తారన్న అనేసి చేతులు పైగట్టమంటే మాట్లాడదు. చేతులు పైగట్టమంటే భోజనాలు ఎంతమంది రెడీ ఉన్నారంటే ఎలా చేతులు పైకెత్తుతారో అలా చేతులు పైకెత్తడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఈ నా సేవకుడు కానీ చెప్పే మాట జాగ్రత్తగా దీని మీద ఎంతమంది అయితే దీని యొక్క రాకలు విడవబడుతున్నారు అలా విడవబడకుండా ఉండాలని నాకు సేవకుడు మాట నేను చెప్పడానికి నా హృదయపూర్వకంగా చెప్పడానికి నేను ఎంతగానో ఆశపడుతున్నాను. ఎంతమంది కూర్చున్నాం అందరితో కూడా దేవుడు చెప్తున్నాడు ఈ సమయంలో దేవుని యొక్క రాక వచ్చి ఎవరైనా దేవుని యొక్క రాజ్యము ఒకరైనా సేవగా ఉండాలంటే నాలో ఉన్న భయం భక్తి ఎలాంటి ఆ దేవుడు పాదాలు పట్టుకునైనా తండ్రి నేను ఈ యొక్క కుమారుని కనుక దయచేసి నా ప్రాణాన్ని ఎవరైతే తిరుగుతారో వాళ్ళందరూ కూడా ఈ రాజ్యం తీసుకోవాలని తప్పంతో అదే అభిప్రాయంతో ఉన్న దేవుని స్తోత్రం కలుగుతారు. దేవుడు నాన్న నాతో దేవుడు మాట్లాడినట్టు నువ్వు నా ప్రధాన యాజకుడు అంటాడు దేవుడు. రెండో విషయంగా చూసినట్లయితే ఈ వారం నేను ఇక్కడ పిల్లలు మాట్లాడదు ఇక్కడ నేను చెప్పలేదు కానీ మొదలు వాళ్ళని చెప్తున్నాను ఏమనంటే ఈ ప్రధాన యాజకుడైన మాటను బట్టి సేవకుడు 3 విషయాలు గమనించండి. మంత్రం ఇది తెలుసుకుంటే మొదట మంత్రంలోకి ఎవరైనా వెళ్ళవచ్చు. రెండోది ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే పరిశుద్ధ స్థలం అక్కడికి వెళ్ళేటప్పుడు సేవకుడు ఇంకా ముందు వెళ్ళిపోయినప్పుడు అది పరిశుద్ధ స్థలం అక్కడికి ఎవరు పెడితే ఎవరు సంవత్సరం ఒకసారి వెళ్ళాలి. నేను దేవుడి ప్రార్థన చేస్తున్నాను దేవా నువ్వు నాకు మంచి ఆనందించిన ప్రధాన యాజకుడు మాట్లాడగలదు. నేను చిన్నవారి కూడా దేవుడి దగ్గర కన్నీరు కాల్చి దేవుడి దగ్గర ప్రార్థన చేయగా ఆ రోజున నేను ప్రతి దినము కూడా దేవుడి ప్రార్థన చేస్తున్నప్పుడు వారిలో దేవుడు చూపించింది ఏమనగా ఒక చక్కనైన స్థలం కనబడుతుంది. అది ఎడారి ప్రాంతంలో ఒక గుడారం వేయబడింది. ఆ గుడారం వేయబడినప్పుడు ఒక మూల నుంచి 2 ఇళ్ళు పరిగెట్టుకుంటూ తావ మీద చిన్న కాడి మీద కాడి ఆ కాడి బరువు మూసుకుంటూ వస్తుంది. కానీ ఎక్కడైనా ఎదురు చూసినట్లయితే తెల్లలు ఉంటాయి. కానీ నేను ఆ జోపు చూసినప్పుడు ఒక బంగారు జనంతో తెలుస్తున్నట్టుగా వస్తున్నప్పుడు అవి వస్తూ చాలా స్పీడ్గా వచ్చి నా దగ్గరికి వచ్చి ఆగుతుంది. నేను కూడా చూస్తున్నప్పుడు ఆ గుడారు దగ్గరలో నేను ఉన్నప్పుడు నేను దేవుడు ప్రార్థన చేసిన నాయన ఏంటి నాయన అంటే సేవ కూడా ఎవరైతే ప్రధాన యాజకులు ఉంటారో వారి ప్రతి సంవత్సరం కూడా నాకు బలి అర్పించాలా. ఆ బలి అర్పించడానికి నేను సిద్ధంగా ఏర్పాటు చేసిన దేవుడు సోదరులు ఎందుకు దేవుడిని మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ఎంతో మంది సేవకులు ఉన్నారు. వారు నోటి వచ్చే మాట ద్వారా అనేక సృష్టిస్తున్నారు. వారు చెప్పే మాట ద్వారా జవాబు జరిపిస్తున్నారు. అయినప్పుడు కూడా దేవుడు మాట్లాడుతూ చేసిన కార్యం ఏంటంటే ఈ భూమి మీద ఎంతమంది సేవకులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి కొద్ది ఉంటుంది. కానీ నాకు తెలియదు ఏంటంటే పరలోక రాజ్యంలో దేవుడితో పాటు కూర్చోడానికి నాకు దేవుడు ఆపించిన ఎవరైనా చెడిపోయిన తర్వాత దేవుని యొక్క రాజ్యంలో వాళ్ళకున్న మంచితనాన్ని బట్టి వాళ్ళకున్న మంచి పేర్లు పెట్టి దేవుడి దగ్గర వారు ఉంటే మంచి ప్రవర్తన పెట్టి వారు దేవుడి రాజ్యంలో చెడిపోయిన తర్వాత దేవుడి రాజ్యంలో చేరిన తర్వాత దేవుడు ఉంటారు. కానీ నేను భూమి ఉండగానే దేవుడు ఇచ్చిన మంచి కార్యం ఏంటంటే ఆయనతో పాటు కూర్చుంటున్నాను. ఆయనకి ఎక్కువ ఈ లోకంలో ఉన్న మనుషులను చూసి వారు చెప్పే మాటలను చూసి వారు చెప్పే ప్రతి ఒక్క విషయాన్ని చూసి మనము ఏంటి అవుతుందని చెప్పేసి మనం దిగులు పడుతూ బాధపడుతూ దేవుడు ఏదైనా పర్వరాజు దేవుడి మీద చెప్పే మాట జాగ్రత్తగా చెప్పి ఆ యొక్క అధికారి చెప్పిన మాట ఏం చెప్పినాడు ఆయన మొట్టమొదటి రమ్మని అన్నాడు. తర్వాత దేవుడి చెప్పిన మాటను బట్టి ఆయన చేసిన మంచి పని ఏంటంటే ఒకేసారి జ్ఞాపకం ఆయన అంటున్నాడు నా కుమారుడు దిగులు పడుతూ ఈ కుమారుడు ఎక్కడైతే ఉన్నాడో ఈ సమయంలో నేను మొత్తం దేవుడి స్తోత్రం ఆ మాట నమ్మినాడు. అదే రీతిగా దేవుడు ఆ కుమారుడికి చెప్పి నాన్న
సేవల ద్వారా దేవుడు పడుతున్నమాట. ఇక అనారోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక కావచ్చు, ఉద్యోగంలో ఏ సమస్య కావచ్చు, ఇది నాకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను కళ్ళు మూసుకున్నప్పుడు దేవుడు నాకు చూపిస్తున్న విషయం ఏంటంటే, నాకు ఒక పైపు కనపడుతుంటే పొలానికి పట్టిన పైపు వచ్చి నీరు ఎలా అయితే వస్తుందో అదే రీతిగా ఒక పైపు కనపడుతుంది. ఆ పైపుకి ఒక ఇంచుమించు ఒక 15 కన్నాలు ఉన్నాయి. ఆ కన్నాల నుంచి నీరు ప్రతి ఒక్క మనిషి పాత్ర నుంచి వస్తుంది. దేవుని యొక్క అభిషేకం కోసం, ఎవరైతే దేవుని గురించి కోసం, దేవుని ఆశీర్వాదం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, వారు ఉన్న బెంగ కావచ్చు, వారు ఉన్న బాధ పోవాలని ఎవరైతే కోరుకుంటున్నారో వారు మీద కూడా చూస్తున్నారు. దేవుని యొక్క చక్కనైన ఆ నీరుని జలం చూస్తాను. ఎందుకు దేవుని మాట్లాడుతుందంటే నా పిల్లలు నీకు చెప్పుకోలేక బాగా ఉండొచ్చు, చెప్పుకోలేక కష్టం ఉండొచ్చు. మళ్ళా దేవుడు చెప్పిన ఈ వారంలో ఎవరైతే తిరిగి వైద్యుల దగ్గరికి వెళ్తున్నారో వారంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, భయంకరమైన పెద్ద ఆపరేషన్ అన్నప్పుడు కూడా ఏదైనా పరిస్థితులు చెప్తున్నాడు. అది ఎంత కఠినమైన ఆపరేషన్ అయినప్పుడు కూడా నీరు వచ్చినాయి. తన గాయపడిన స్థితిలో సాగు దేవుడే దాన్ని పూర్తి స్వస్థపరచడానికి దేవుడు కార్యం చేస్తారు. దేవుడు స్తోత్రం. రేపు దినాల్లో వైద్యుల దగ్గరికి వెళ్ళబోతున్నారు. ఇంకా స్కానింగ్ కూడా తీయలేదు. కుమారుడికి ఏదో కోసం దేవుడు దినాన్ని దేవుడు చెప్తున్నాడు, కుమారుడా ఇది నాన్న దేవుడితో మాట్లాడుతున్నా ఏంటంటే, చక్కగా కొద్ది రోజుల నుండి తిరిగి వెళ్దామని వచ్చినాం. కానీ దేవుడు చెప్పిన మాట ఏమన్నా ఆ స్కానింగ్ నలుగురు చేస్తున్నాం. కానీ దేవుడు చెప్తున్నాం మొట్టమొదటి జాగ్రత్త గమనించు, జాగ్రత్త గుర్తు పెట్టుకో. ఇప్పుడు వరకు కూడా భూమి మీద ఏ వయసులో కూడా ఆపరేషన్ పడవాలన్న వాడు ఆపరేషన్ కాకుండా ఆపరేషన్ చేయను చాలా మంది కూడిపోయిన మాట ఎవరు కూడా పడకూడదు. కానీ ఈ విధాన పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీ గాయం ఎక్కడైతే ఉందో ఇప్పుడే దేవుడు దాన్ని దేవుడు చెప్పిన మాట నా మాట కాదు. పాపరాజు నుంచి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, వయసులో ఒకసారి మాట్లాడదు, వయసులో ఒకసారి ఆపరేషన్ ఉంది అని చెప్పినప్పుడు అదేనని చెప్పేసి వాడికి బాగోపడం వల్ల లేకపోతే డాక్టర్ గారు ఖాళీ లేకపోవడం వల్ల అది ఆపరేషన్ అవుతుందని ఈ దిన పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాను. నేను మాకు కూడా అది ఎలా ఉందో నేను బయట చూస్తున్నాను. రేపు దిన స్కాన్ రిపోర్ట్ వచ్చినప్పుడు వారు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే, మేము చాలా పెద్ద ఆపరేషన్ పడుతుంది అనుకున్నాం, కానీ సులువుగా ఆపరేషన్ చేయడానికి మాకు దేవుడు సాయం చేశారని మాట వాళ్ళు భయపడద్దు. అది ఆపరేషన్ అయిన తర్వాత 3 నెలలు రెస్పాన్స్ కొన్నారు. కానీ పర్వతరాజు దేవుడు చెప్పే మాట ఏంటంటే, అది ఎంత పెద్ద ఆపరేషన్ అయినప్పుడు కూడా చిన్న ఆపరేషన్గా దేవుడు మార్చి తొందరగా 3 నెలలు కాదు 1 నెలన్నర సమయంలోనే నీకు ఏదైతే గాయం అవుతుందో తొందరలోనే మార్చడం దేవుడు సాయం చేస్తాడు. దేవుని స్తోత్రం. చెప్పే మాట సేవకుడు గారు మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఉన్న బాధతో ఉన్నాం, ఏమైపోతుందని చెప్పేసి తల్లి సేవ కుటుంబం అయినప్పుడు కూడా ఏదైనా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, వైద్యుడు చేయిపేట ముందుగానే నా దేవుడు పాపం నుంచి నీ గాయపడ ఎక్కడైతే గాయం ఉందో దాన్ని స్వస్థపడుతున్నా. దేవుడు స్తోత్రం. మాట చెప్తున్నాను కానీ నా కళ్ళ వస్తున్న ఎందుకు చేయాలంటే, మనం ఎంతైతే కన్నీళ్ళు కాల్చి దేవుడిని ప్రార్థన చేస్తామో పర్వలో కాల్చిన దేవుడు కూడా మనం చూసి కన్నీళ్ళు కాల్చుకున్నాడు. ఇదేనా పర్వాల దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దిగులు పడుతూ భయపడుతున్నారంటే నీ కుమారుడికి ఏమవుతుంది, రేపు వయసు దగ్గర వెళ్తున్నాం, ఆ స్కానింగ్ రిపోర్ట్ రాకుండా దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఆ రిపోర్ట్లో మంచి రిపోర్ట్ దేవుడు తీసుకురాబోతున్నాడు. వయసులోకి వచ్చి ఇది చాలా పెద్ద ఆపరేషన్కి వచ్చిన మళ్ళా దేవుడు చెప్పే మాట ఏంటంటే, అది పెద్ద ఆపరేషన్ అయినప్పుడు కూడా దాన్ని ఒక చిన్న ఆపరేషన్ ఎలా అయితే చేస్తారో అదే రీతిగా ఆ యొక్క ఆపరేషన్ దేవుడు చేయబోతున్నాడు. పంపకునే నీ కుమారుడు మళ్ళా ఆ పనికి వెళ్ళబోతున్నాడు. రెండో విషయం, ఇప్పుడే సమయం క్రితమే కుమారుడు వచ్చింది తన బాల్యం చెప్పింది. కానీ దేవుడు ఇది నా చెప్తున్న మాట ఏమంటే, వయసు వెళ్ళిపోయి ఉన్నారు, ఏమవుతుందని చెప్పి నా తల్లి కూడా చాలా దిగుతూ ఉండే బాగుంది. కానీ నేను అంటున్నాడు, దిగులు పడకు, భయపడకు, వయసు ఎవరైతే ఉన్నారో వారితోనే ఉన్నాము, మంచి వయసు జరిగించాలని నేను కాపాడుకోవాలని దేవుడు స్తోత్రం. దేవుడి దినం చెప్పిన మాట ఏంటంటే, రాత్రి సమయంలోనే తన చెప్పింది వచ్చినప్పుడు 3 ఏళ్ళకి నా కుమార్తె చెడిపోయిందని చెప్పినారు పాస్టర్ గారు. దేవుడు కుటుంబాల ద్వారా మాట చెప్తున్నారు. కానీ దేవుడి దినం చెప్పిన మాట ఏంటంటే, వయసు కూడా చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ ఎవరైతే వయసు ఉన్నాడో ఆ వయసు
తెలియదు కానీ దేవుడు చెప్తున్నాడు. ఆ వయసులో ప్రతిపోయే మంచి మాట ఏంటంటే, భయపడదు, దిగులు పడదు, మీరు మా దగ్గరికి టైంకి వచ్చినారు కనుక మేము మంచి వైద్యం చేస్తాం, మీరు ఎలా అయితే సంతోషంతో వచ్చినారో అదే సంతోషంతో ఇంటికి వెళ్ళబోతున్నాయి అని ఆ వైద్యులు చెప్పబోతున్నారు. దేవుని స్తోత్రం. ఎవరైనప్పుడు కూడా దేవుడు దినాన్ని చెప్తున్నాను, దిగుతున్నాము, బాగున్నాము, ఆ దినాన దేవుడు అధికారులు చెప్పినాడు, నమ్మిక నుంచి ఇంటికి వెళ్ళు అన్నాడు. అదే నమ్మకం ద్వారా ఆ కుమారుడికి చక్కనైన వైద్యుడు వచ్చి వైద్యం చేయడానికి వచ్చినప్పుడు కూడా ఆ వైద్యం ఏమి కూడా పనిచేయలేదు, కానీ దేవుని యొక్క మాట ద్వారా ఆయనకు వచ్చిన నీరసం వైద్యించిన దేవుడు స్తోత్రం కనుక దేవుడి కూడా దేవుడు చెప్తున్నాడు, దిగులుతో ఉన్నావు, బాధతో ఉన్నావు, కష్టంతో ఉన్నావు, నాకు తెలియదు కానీ దేవుడు దినాన్ని అంటున్నాడు. ఈ లోకంలో ఎంతో మంది సేవకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా పక్కన పెట్టండి. ఈ దినాన్ని దేవుడు మొట్టమొదటి దేవుడు చెప్తున్నాడు, రాక చాలా పిల్లలు మాట్లాడుతుంది, రాక చాలా సమీపమైపోయింది, అది రోజు లేదు, సంవత్సరం లేదు, తారీఖు లేదు, కొద్ది దినాల్లో నువ్వు ఎప్పుడైతే సిద్ధపడి దేవుని వైపు తిరుగుతున్నావో, ఎప్పుడైతే నువ్వు నీ హృదయాన్ని మార్చుకుంటున్నావో, ఎప్పుడైతే నీ మనసుని నీవు దేవుని వైపు తిప్పుతున్నావో, ఇది నా దేవుడు చెప్తున్నాడు. పర్వత రాసిన సేవల ద్వారా చాలా సమయం అయిపోయింది, తారీఖు చెప్పినట్టే ఇప్పుడు గుండె అయిపోతుంది, కానీ దేవుడు ఆ తారీఖు చెప్పట్లేదు. కానీ మళ్ళా దేవుడు చెప్పే మాట ఉంటే ఇప్పుడు వేరే నీ జీవితం సరి చేసుకో, ఇప్పుడు వేరే నీ హృదయంలో ఏ బాగుంది, ఏ కష్టం ఉందో ఆయన వైపు చెప్పి, ఆయన నాకు తోడుకున్నాడు, ఆయన నాకు సహాయం చేస్తున్నాడు, నా కుమారుడైన జాగ్రత్త దేవుడి జనాన్ని చెప్తున్నమాట. రాత్రి నాతో మాట్లాడుతున్నారు, మళ్ళా దేవుడు మళ్ళా జ్ఞాపకం చేస్తున్నారు, దిగుపడదు, భయపడదు. ఎవరైతే నీ ఆనందం పూర్తి దినాల్లో దేవుడు చెప్తున్నాడు, నేనే చెప్తున్నాడు, సోమవారం కల్లా నీ పని మొదలు పెట్టబోతున్నాను. ఎవరైతే నీ ఆనందం పెట్టాలని చూస్తున్నారో వాడే సిగ్గుపడే, నేను ఎందుకు ఈ పని చేస్తున్నాను అదే దిగ్గులు చేయబోతున్నాను. కాలేజీలో ఎంతైతే ఇబ్బంది పడుతున్నావు, ఎంతైతే కష్టపడుతున్నావో అదంతా కూడా నాతో చెప్తున్నారు. కానీ ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నాయన ఉదయం వెళ్ళగానే ఆ కుమారుడితో చెప్పు, ఎవడైతే నీతో ఇబ్బంది పెడుతున్నాడో అది స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, ఇంకా పెద్ద అధికారి అయినప్పుడు కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటే కానీ నా దేవుడి యొక్క మాట మటుకు నేను ముందుకు సాగిపోతున్నాను అనే మాట మీ ముందుకు రావడానికి దేవుడు ఆ మాట పడుతున్నాడు. అది ఎంత పెద్ద అది కాలేనప్పుడు కూడా మీ ముందు కావాల్సుకుంటున్నా ఎందుకు చేస్తుందంటే మీ పడిన బాధలు తెలుస్తూ పర్వతరాజు తెలుసు, రెండు రోజులు నాకు చెప్తున్నారు తెలుసు. కానీ ఇది నా దేవుడు చెప్తున్నాడు, ఇదే సమయం చూసినట్లయితే పిల్లలు మాట్లాడారు, బాబు రేపు ఇదే సమయానికి ఎవరైతే ఆటంకపరచాలని వస్తున్నారో వారితో రేపు సులువుగా మాట్లాడబోతున్నారో వాడి మనసులో ఒక గరిదులు రాబోతుంది. ఇప్పుడు వరకు కూడా వాడుకున్న పేరు బట్టి కావచ్చు, వాడుకున్న పలుబడి కావచ్చు, వాడుకున్న అకాల మనసులు చూస్తున్న వరకు కూడా గర్వపడచ్చు. కానీ దేవుడు సమయంలో కూడా దేవుడు చెప్తున్నాడు, రేపు ఇదే సమయానికి నేను ఎందుకు ఇంట్లో పెట్టుకున్నాను, అనవసరంగా నేను ఇబ్బంది పడ్డాననే మాట మొక్కల్లోనే ఆయన భయపడిన స్త్రీతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ కుటుంబంలో దిగులు మేము బాగుండేమో, సేవకులు దేవుడు చెప్తున్న దిగులు పడకు, భయపడకు, గొప్ప కార్యాలు ప్రతి ఒక్క కుటుంబం పట్ల దేవుడు చేయాల్సిన మళ్ళా దేవుడు చెప్తున్నాడు, పౌరాస్ వచ్చాడా, బాబు వచ్చావా కదా, దేవుడి కోసం మాట్లాడే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీ తల్లిదండ్రులు ఏదైతే మాట చెప్తున్నారో, మీ అక్క ఏదైతే మాట చెప్తుందో ఆ మాట ప్రతి నిమిషం కూడా విని వారికి పక్షాన ఏదైతే చెప్తున్నారో అది విని మీ రోజు గడుపుతున్న దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే అసలు రోజు పోలేదు, 10 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, 1,00,000 రూపాయలు కావచ్చు, మీ అంత చేతులు డబ్బులు ఉన్నప్పుడు కూడా అదంతా కూడా పక్కన పెట్టి నీ తల్లి, నీ తండ్రి, తర్వాత నీ అక్క ఏదైతే మాట చెప్తుందో దానికి లోపడి నీ జీవితకాలం ప్రయాణం సాగించమన్నాడు. ఎందుకంటే అస్సలు లోపం బాలేదు, ఏ సమయాన్ని ఏమవుతుందో ఎవరికి కూడా తెలియదు కనుక దేవుడు పర్వతరాజు దేవుడు చెప్తున్నాడు ఒకటే మాట, నీ తల్లి, నీ తండ్రి, నీ అక్క ఏదైతే మాట చెప్తున్నారో నీ మంచి కోసము ఆ మాట విని వారి తగ్గట్టుగా ముందుకు సాగుతూ లేని పక్షాన దేవుడు పిల్లలు మాట్లాడుతూ లేని పక్షాన భయంకర ఇబ్బంది రాబోతుంది. ఆ ఇబ్బంది ఇంకా దేవుడు నాకు చెప్పలేదు, కానీ దేవుడు అంటున్నాడు, ఆ ఇబ్బంది కోరి తెచ్చుకోకుండా నీ తల్లి ఏదైతే చెప్తుందో, నీ తండ్రి ఏదైతే చెప్తుందో, మీ అక్క ఏదైతే చెప్తుందో ఆ ముగ్గురు చెప్పే మాట విను, తర్వాత సేవకులు చెప్పే మాట విను, పాపరాజు దేవుడు చేసుకునే పని ఆయన చేసుకోవాలి.
అలా కాకుండా వారి మాటను పక్కన పెట్టి నేను బాగా ఉన్నాను, నా జీవితం అంతా కూడా సాగిపోతుందని చెప్పి సాగిపోతున్న వాళ్ళకు కొద్ది రోజుల్లో దేవుడు చెప్తున్నాడు భయంకరమైన ఇబ్బంది రాబోతుంది. ఆ ఇబ్బంది వచ్చినప్పుడు అయ్యో నాకు ఇబ్బంది వచ్చిందని చెప్పి సేవల దగ్గరికి వచ్చినప్పుడు కూడా ప్రయోజనం ఉంటుంది. కనుక ఇప్పుడే ఈ తండ్రి ఏదైతే చెప్తున్నారో దాని దగ్గరగా అన్నాడు రాబోయే కష్టం దేవుడు విడుదల చేసి ఆ కష్టం అనేది నీ దగ్గర రాకుండా ఆనందంతో సంతోషంతో దేవుని దేవుని స్తోత్రం కలుగుతాడు. వాక్యం చూస్తున్నాడు మళ్ళా దేవుడు చెప్తున్నాడు, మళ్ళా అదే కోసం దేవుడు చెప్తున్నాడు. ఒకే మాట సేవకుడు ఇప్పుడే పెద్ద కోసం ఎలాగైతే సమయం చెప్తున్నాడో నీకోసం కూడా దేవుడు చెప్పే మాట ఏంటంటే ఇంకా నువ్వు శానిగా తీసుకోలేదు, ఏమి తీసుకోలేదు, కానీ పర్వాలేదు దేవుడు చెప్తున్న మాట నేను చూస్తున్నాను. ఆ గాయకరాబోధం నేను చూడలేదు, ఆ స్కాన్ రిపోర్ట్ ఇంకా రాలేదు, తీయలేదు, కానీ దేవుడు నాకు చూపిస్తున్నా ఆ స్కాన్ లో ఒక ఇబ్బంది ఉన్నది. కానీ పర్వాలేదు దేవుడు చెప్పే మాట ఏంటంటే వైద్యుడు ఆ కత్తి అనేది నాట్ పెట్టముంది అని దేవుడు చెప్తున్నాడు. వాడు కూడా ఆశ్చర్యపడడానికి దేవుడు చేయబోతున్నాడు. ఎందుకంటే ఇంకా ఎంఆర్ఐ స్కాన్ ఏ స్కాన్ తెలియదు, కానీ ఆ స్కాన్ రిపోర్ట్ ఇంకా రాలేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏంటంటే నిన్నటి దినాన నీ స్థితి ఎలా ఉందో వైద్యుడు తెలుసు, పాపరాజు దేవుడు తెలుసు. కానీ రేపు రోజున వైద్యుడు నీ గాయం చూసినప్పుడు ఏంటి ఎందుకు మార్పు వచ్చిందని ఎలా దేవుడు చేయబోతున్నాడు. దేవుడు స్తోత్రం. కాబట్టి దిగులు పడద్దు, భయపడద్దు, బెంగపెట్టుకోవద్దు. కొద్ది దినాల్లో నీకు మంచి జరగబోతుంది. అది మంచిగా ఆపరేషన్, అది పెద్ద ఆపరేషన్ అని వారు చెప్తున్నారు, కానీ పెద్ద ఆపరేషన్ వరకు వెళ్ళదు. అది చిన్నగా అందరినీ దేవుడు చేయబోతున్నాడు. 3 నెలలు 4 నెలల రెస్ట్, ఒక నెలలో మరలా నువ్వు ఏదైతే పని చేయాలనుకుంటున్నావు సంతోషంగా దేవుడు స్తోత్రం. ఏది జరిగిందంటే ఈ మాటలు విన్నాకేమో దేవుడు నేను హైదరాబాద్ తీసుకున్నాను, విశాఖపట్నం తీసుకొచ్చినాడు. మరలా సేవకులుగా చెప్పే ఒక మాట ఏంటంటే మన సంఘంలో ప్రజల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే చిన్నవారి వరకు పెద్దవారి వరకు కూడా వారు ఎంత దూరం వెళ్ళిపోయినప్పుడు కూడా దేవుని యొక్క మాటలు వినడానికి మళ్ళా దేవుడు నాకు మంచి తీసుకొస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఈ వారంలో భయంకరమైన వర్షాలు ఉన్నాయని చెప్పి తను పనిచేసి అధికారి సెలవిస్తున్నాడు. ఆ సెలవు వారి దినాన దేవుని మందిరానికి వచ్చినాడు. కానీ దేవుడు చెప్పే గొప్ప మాట ఏంటంటే అది పచ్చి పక్కన పెట్టు, కానీ వైద్యుడు ఒకసారి అది మాట పెట్టినాడంటే ఆ మాట తాగాలంటే చాలా సమయం పడుతుంది. కానీ దేవుడు అంటున్నాడు దిగులు పడద్దు, భయపడద్దు. ఆయన గాయపడిన వస్తుందో ఇప్పుడే ఆ లోపల ఎంతైతే గాయంతో నెమ్మదిగా దేవుడు దాన్ని ముందు స్వస్థపరచుకుంటున్నాడు. దేవుడు స్తోత్రం. నేను చూస్తున్నాను ఒక చక్కని వస్త్రం చూస్తున్నాను, అది మెరుస్తూ ఉంటుంది. చెయ్య బంగారు రంగులో ఉంది. ఆయన చెయ్య ఆ ఎక్కడైతే గాయం ఉందో ఆ గాయం దగ్గర వీలు పెట్టడం చూస్తున్నాను అనుకున్నాడు. దిగులు పడద్దు, భయపడద్దు. ఇంకా స్కానింగ్ రిపోర్ట్ రాలేదు, ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు వైద్యులు చెప్తారు. కానీ ఈ జనాన పరలోక రాజ్యం దేవుడు చెప్తున్నాడు నేను పడుతున్నాను, దిగులు పడకు, చక్కగా ముందుకు సాగిపోయి దేవుడు చెప్తున్నాను. అమ్మ నీతో కూడా దేవుడు చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు ఎంతో దిగులుగా బాధపడుతున్నాం, కానీ దిగులు పడకు, బాధపడదు. మంచి వైద్యులు దేవుడు చేయబోతున్నాడు. వైద్యుడితోనే దేవుడు మాట్లాడబోతున్నాడు. ఆ వైద్యులు కూడా ఆశ్చర్యపడిగా దేవుడు చేయబోతున్నాడు. దిగులు పడకు, భయపడదు. మరలా మిగతా వారి కోసం కూడా దేవుడు చెప్తున్నాడు. వాళ్ళు ముక్కుద్దాం అనుకుంటున్నాను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట ఏంటంటే వారి కోసం దేవుడు చెప్తున్నాడు, నా కోసం చెప్పట్లేదు. వచ్చిన దేవుడు అంటున్నాడు, ప్రతి ఒక్కరి కోసం దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుడు ఎప్పుడుతున్నావు, ఎప్పుడైతే నీ హృదయంలో దేవుడు చూపిస్తున్నావు, నీ మనసులో ఉన్నవన్నీ కూడా పక్కన పెట్టి దేవుని యొక్క ఆలోచన ఎప్పుడైతే ఆయన చూపించిన మార్పులు ఎప్పుడైతే నడుస్తున్నావో ప్రతి ఒక్కరు కూడా ఈ కుటుంబం ఎలా తీర్పు పొందుతున్నారు, అదే ప్రతి ఒక్క కుటుంబం తీర్పు పొందాలనుకుంటున్నారు. ఈ నెల సంతోషంగా పూర్తి చేస్తున్నాం. మళ్ళా జూలై అయిపోతుంది, ఆగస్టు రాబోతుంది. ఈ దేవుడి నుంచి దేవుడు మరలా చెప్తున్నాడు దేవుని యొక్క రాక చాలా సమయం పడుతుంది. దేవుడు నాకు సమయం నెల రోజు చెప్పలేదు, కానీ దేవుని దినాన్ని అందరితో కూడా చెప్తున్నాను. సంబంధించిన దేవుడు చెప్తున్నాడు ఎవరైతే సిద్ధంగా ఉంటున్నారో ఇప్పుడే దేవుడు ఆకలించినట్లయితే ముసలాడైపోయిన తర్వాత రాక వస్తుంది, లేకపోతే సంవత్సరం రాక వస్తుందని కాదు. ఒక సైనికుడు యుద్ధానికి ఎలాగైతే సిద్ధంగా ఉంటాడో అలాగే ప్రతి ఒక్కరు కూడా సిద్ధం కలిగి ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో ఈ రోజున దేవుడు అంటున్నాడు నా రాక చాలా సమీపమైపోతుంది. ఆ సమీపమైన మాట నా నోటి ద్వారా దేవుడు పలికిస్తున్నాడు. ఆ పలికించిన మాట వింటున్నారు కనుక ఎవరైతే చెవుల ద్వారా వారు వింటున్నారో వింటున్న ప్రతి ఒక్కరు దేవుడు మళ్ళా చెప్తున్నాడు
ఆయన చెప్పిన మాట ఎప్పుడు కూడా ఆగదు. మరలా మీ జీవితంలో ఏదైతే కార్యాలు జరగాలని దేవుడు ఆశపడుతున్నాడో అవన్నీ కూడా మీరు చూసి ఆయన ఆశించారు. దేవుడు మాటలు దీవించుకున్నారు.